ఏంది ఇది? గాలికే కూలిన వంతెనట. అంటే ఎంత అద్భుతమైన కట్టడాలు అన్నట్టు ఇవి. మానేరు వాగుపై కూలిపోయిన వంతెన, కేసీఆర్ హయాంలో శంకుస్థాపన, 8 ఏళ్లుగా కొనసాగుతున్న నిర్మాణ పనులట. బిల్లులు రాక నిలిపేసిన కాంట్రాక్టర్, ఈదురుగాళ్లకు కూలిన వంతెన గడ్డర్లు, మొత్తం నిర్మాణం పైన అనుమానాలట. చూసిరా, కుప్ప కూలిపోయింది. ఎంత అద్భుతమైన కట్టడం చూడండి. 8 ఏళ్ల నుంచి కడుతున్నట్ట కాంట్రాక్ట్. మరి ఏం బిల్లు లేవు, ఏం చేస్తాడు? మీరు గిడ కూడా చూడండి, మేడిపల్లి ఉప్పల్ నుంచి ఉప్పల్ కారిడార్ అని 8 కిలోమీటర్ల ఫ్లైఓవర్ కడుతున్నారు. అది కూడా మీకు ఆయన పైన ఉన్న ఐరన్ అదంతా వర్షం నీళ్లు పడి ఆ తుప్పు పట్టి ఇట్లా గారుతా ఉన్నదంతా. ఎండకి ఎండుతున్నది, వానకి నాతున్నది. దాని మీద కట్టడం కడితే ఇంకేం బలంగా ఉంటుంది అది? ఇప్పుడు ఇది కూడా అట్లనే 8 ఏళ్ల నుంచి అట్లా గాలికి వదిలేసారు. గాలికే కొట్టుకపోయిందట ఇది. చూడండి, ఇక తెలంగాణలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. వీటి ధాటికి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు పరిధిలోని మానేరు వాగులో నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు ఒక్కసారిగా కుప్పగులినాయి. అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం జరగడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ వంతెనను జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం, గర్మల్లపల్లి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్యలో మానేరు వాగుపైన రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నిర్మిస్తున్నారు. సుమారు 46 కోట్లతో 2016లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హై లెవెల్ వంతెన నిర్మాణం కోసం అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2023-24లో 11 కోట్లు అదనపు నిధులు కేటాయించారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు రవాణా మెరుగవుతుంది. అయితే ఉన్నట్టుండి ఈదురుగాలులకు నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు కూలిపోయినాయి. ఎందుకు కూలిందే అంటే అది బిల్లు కట్టగా దాన్ని అట్లా పెండింగ్లో పడేసిండు అనమాట.